రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 2 రోజుల నుంచి రైతులకు పంచసూత్రాలు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పాత పాటని కొత్త రాగంలో పాడటం మొదలుపెట్టాడు. 1996-97 సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి పాడుతున్నాడు. ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఇట్లా పదవిలోకి వచ్చినటువంటి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు. ఏంటయ్యా అంటే పేరు మారుస్తాడు, టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు. ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట. ఏంటయ్యా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడేమైనా, కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అంటే చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది. ఉన్న నాలిక మందేస్తే, కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్ళేమో దొంగతనం జరుగుతుంది పరాయ రాష్ట్రాలతో. ఇవి పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతల్లో ఉందని చెప్తావు, కింగ్ మేకర్ని అని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవడికి కావాలి ఇవన్నీ? నీ కింగ్ మేకర్ ఎవడికి కావాలి, బొంగు మేకర్ ఎవడికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా? దాచుకుంటాకి మాటకి దుబాయ్లు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది? అందరినీ గాలి కొదిలి ఇయే మాటలు. 1996-97 సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా. ఏమని? నీళ్లు కొలుస్తాం. మీరు గతంలో మర్చిపోయారేమో, 1999-2004 మధ్యలో ఫ్లూములు అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఎప్పటికైనా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఏఈలు ఉన్నారా? డిఈలు ఉన్నారా? ఎవడున్నాడు? అంతా ఇన్ఛార్జీల వ్యవస్థే కదా. డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా? డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి, ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో ఎవడున్నాడని చెప్తాను. గ్రామ స్థాయిలంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు. లస్కర్లు ఉన్నారా? లస్కర్ లేడు. లాక్ గుమ్మస్తాలు లేరు, లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు, ఏఈలు లేరు. 2-3 కాలువలు కలిపి డిఈలు, ఈఈలు. నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు. ఏంటి భద్రత? మైకుల్లో చెప్తే భద్రత. జనం పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ? డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా,
నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అసలు ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది? ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం, గుడ్డొచ్చిన ఏడ బిడ్డొచ్చిన ఏళ అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా 15-16 తుఫాన్ల లేదే డిప్రెషన్ల వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. సర్వనాశనమే కదా. కొబ్బరి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని. దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఉడిచిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా. అరటి పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి. నీ ఇష్టం ఏ పంట, పొగాకు ఏడుపే కదా రైతులకి. కంది ఏడుపు, మొక్కజొన్న రైతు ఏడుపు, మామిడి ఏడుపు. ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది 20 మాసాల్లో అని అడుగుతున్నాను. వేరుశెనగ ఇవాళ ఎంత ఉంది? 5,000, 5,300 క్వింటా. జగన్ ఉండగా 10,000 ఎట్లా అమ్మింది? జగన్మోహన్ రెడ్డి ఉండగా 10,000 పై చిలుకు ఏమో క్వింటా వేరుశెనగ ఉండటం ఏంటి? ఇవాళ 5,000 చిల్లర ఉండటం ఏంటి? ఏంటి పాపం? పొగాకు ఏంటి పరిస్థితి? పత్తి ఏంటి పరిస్థితి? ధాన్యానికి లేదు, కొబ్బరికి లేదు, కోకోకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, మామిడికి లేదు, ఎండు మిర్చికి లేదు. మళ్ళీ ఏం పంటలు వేస్తారు ఇక్కడ? ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా? డిమాండ్ ఆధారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి? పామాయిల్కి లేదు,